అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ గురించి ముందు తెలుసుకుంటున్నాం మనం. మీకు అర్థమైంది అనుకుంటాను. మన జీవితంలోకి మ్యాజిక్ను ఆహ్వానిద్దాము. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఉదయం లెగవటమే మన జీవితంలో ఒక అద్భుతమైన విషయం. ఆ నిద్రలోనే చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అందుకు మనం ప్రతి ఉదయానికి లేచి మనం ఆ సూర్యోదయం చూడగలిగే అదృష్టం మనకి కలిగినందుకు ఉదయానికి కృతజ్ఞతలు, సూర్యకిరణాలకు, సూర్య భగవానునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంతేకాదు, మన కాళ్ళు, మన పాదాలు రెండు భూదేవి మీద పెట్టినప్పుడు ఆ భూదేవికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇలా ప్రతి దానికి మనం అనుభవించేదానికి, ఆనందపడేదానికి ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి సెకండు మనం పొందేదానికి, ఎదుటి వాళ్ళ నుంచి పొందిన దానికి మనం కృతజ్ఞత తెలుపుకుందాము. ఈ కృతజ్ఞత ద్వారా మనం ఎంత ఆనందమైన జీవితాన్ని, ఎంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తామో మనకే తెలుస్తుంది. మన జీవితాల్లోకి మ్యాజిక్ను ఆహ్వానిద్దాము. ఈ సెకండ్ నుంచి తెలుసుకుందామా? మీరెవరైనా కానీ, మీరెక్కడున్నా కానీ, మీ ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ, కృతజ్ఞతాభావం అనే మ్యాజిక్ మీలో ఉంటే మీ జీవితమంతా మారిపోతుంది. ఎంతో అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్న వేలాది మంది కృతజ్ఞతాభావాన్ని తమలో వెలిగించుకోవడం ద్వారా తమ జీవితాన్ని మంచిగా మార్చుకోగలిగామని నాకు లేఖలు వ్రాశారు. జీవితంపై ఆశలు వదులుకున్న వాళ్లల్లో కూడా ఆరోగ్యం మెరుగుపడ్డ సంఘటనలు చూశాను. తెగిన వివాహ బంధాలు మళ్ళీ అతుక్కొని ప్రియ బాంధవ్యాలుగా మారడం, కటిక పేదరికంలోకి దిగజారిన వాళ్ళు మళ్ళీ సంపన్నులవ్వడం, మానసికంగా కృంగిపోయిన వాళ్ళు మళ్ళీ ఆనందోత్సాహాలతో జీవించటం మొదలైనవెన్నో చూశాను. ప్రస్తుతం మీ మానవ సంబంధాలు ఏ స్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞతాభావం ఉంటే అది మీ బాంధవ్యాలను ఆనందమయమైనవిగాను, అర్థవంతమైనవిగాను పరిణమింపజేస్తుంది. మీలో కృతజ్ఞతాభావం ఉంటే అది మీ అవసరాలకు తగ్గ ధనాన్ని కూడా అద్భుతంగా సమకూరుస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నడూ పొందనంత ఆనందాన్ని కూడా సమకూరుస్తుంది. కృతజ్ఞతాభావం ఎన్నో అద్భుతాలు చేస్తుంది. మీ వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధిని సాధించటమే కాక, మీరు కలలు కనే వృత్తి ఉద్యోగాలు కూడా మీరు పొందేలా చేస్తుంది. మీరేం కావాలనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా దాన్ని పొందే మార్గం కృతజ్ఞతాభావాన్ని మీలో నింపుకోవడమే. కృతజ్ఞతాభావం అనే మ్యాజిక్ మీ జీవితాన్ని బంగారు గనిలా మారుస్తుంది. కృతజ్ఞతాభావాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ మీ జీవితంలో కొన్ని అపజయాలు ఎందుకు ఎదురయ్యాయో, కొన్నింటిని మీరెందుకు పోగొట్టుకున్నారో మీకు అర్థమవుతుంది. కృతజ్ఞతాభావం మీలో ఉన్నప్పుడు మీరు ప్రతి ఉదయము ఇనుమడించిన ఉత్సాహంతో నిద్రలేస్తారు. ఉత్సాహంతో జీవించడానికి మరొక రోజు దొరికిందని ఆనందిస్తారు. జీవితాన్ని ప్రేమిస్తారు. ప్రతి విజయము సునాయాసంగా దొరికినట్లే అనిపిస్తుంది. మీరు ఒక ఈకలా గాలిలో ఎగురుతున్నట్లు భావిస్తారు. సవాళ్ళు, సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడం నేర్చుకుంటారు. వాటిలోని పాఠాలు నేర్చుకుంటారు. ప్రతిరోజు ఒక అద్భుతంలా ఉంటుంది. బాల్యంలోని అద్భుతంలో కన్నా ఇప్పుడు మరింత అద్భుతంలోకి వచ్చినట్లుంటుంది. మీ జీవితం అద్భుతంగా ఉందా? ఇప్పటికిప్పుడు చెప్పండి. మీరు మీ జీవితంలో కృతజ్ఞతాభావాన్ని ఎంతవరకు అభ్యాసం చేశారు? మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూడండి. డబ్బు, ఆరోగ్యం, ఆనందం, వృత్తి, ఉద్యోగం, ఇల్లు, సంబంధ బాంధవ్యాలు, మీకు వీటిలో ఏవి పుష్కలంగా ఉన్నాయో
వాటి పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారన్నమాట. అందువల్లనే మీకు ఇలాంటి ఫలితాలు వచ్చాయని అర్థం. ఏ విషయంలోనైనా లోటు ఉన్నదంటే ఆ విషయంలో మీరు కృతజ్ఞత చూపడం లేదన్నమాట. ఇది చాలా చిన్న విషయం. మీకు దేని పట్ల అయినా కృతజ్ఞత లేదంటే ఆ విషయంలో మీకు సరైన ఫలితాలు రావు. మీ జీవితంలోకి ఆ అద్భుతాన్ని రానివ్వడం లేదన్నమాట. మీకు కృతజ్ఞత లేకపోతే మీ జీవితంలోకి మంచి విషయాల ప్రవాహం ఆగిపోతుంది. మంచి ఆరోగ్యం, మంచి సంబంధ బాంధవ్యాలు, మరింత సంతోషం, మరింత డబ్బు, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఏదైనా పొందాలంటే ముందుగా మీరు ఇవ్వాలి. అది ఒక సూత్రం. కృతజ్ఞత చెప్పకుండా ఉండటం అంటే మీరు కోరుకున్న వాటిని సునాయాసంగా అందుకునే అద్భుత శక్తి నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నట్లే. కృతజ్ఞతారాహిత్యం అంటే ఏమిటంటే మనం అన్నీ ఏదో మనకి హక్కున్నట్లు పొందుతున్నామనే కానీ తిరిగి ఏదీ ఇవ్వడం లేదని అర్థం. ఇట్లా అన్నీ పొందటం అంటే మన నుంచి మనం అనుకోకుండానే అన్నీ తీసేసుకుంటున్నామన్నమాట. ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని చెప్పుకున్నాం కదా. అందువల్ల మనం అన్నింటినీ మనకు హక్కున్నట్లు పుచ్చుకుంటే దాని ఫలితంగా మన నుంచి కూడా కొన్ని తీసుకోబడతాయి. ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే తమకు ఉన్న వాటి ఎడల కృతజ్ఞత ఉండదో వారు వాటిని పోగొట్టుకుంటారు. మీరు మీ జీవితంలో అనేకసార్లు మీకు దక్కిన వాటికి కృతజ్ఞత చెప్పుకొని ఉంటారు. కానీ ఇప్పుడు కృతజ్ఞత చేసే అద్భుతాలను, అది మీ జీవితంలో తెచ్చే గుణాత్మకమైన మార్పును అనుభవించాలంటే మీరు తప్పకుండా మీలో కృతజ్ఞతాభావాన్ని నింపుకోవాలి. అది మీ జీవన విధానం కావాలి. మ్యాజిక్ సూత్రం. జ్ఞానం ఒక సంపద, కానీ అభ్యాసం దానికి మూల సాధనం. ఇబ్నే ఖాల్దూన్ ఆల్ ముకద్దిమా 1332-1406 సంవత్సరంలో ఈ పండితుడు ఈ విషయం చెప్పాడు. ఈయన రాజనీతిజ్ఞుడు కూడాను. మహిమలు సాధించాలంటే మంత్రాలు ఉచ్చరించాలంటాయి పురాణ గ్రంథాలు. కృతజ్ఞతతో మహిమలు సాధించటం కూడా అటువంటిదే. ఇందుకు మనం ఉచ్చరించవలసిన మంత్రం థ్యాంక్ యూ. ఈ మాట మీ జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో చెబుతాను. మ్యాజిక్ సూత్రం. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనే మాట అనండి. మీరు ఎంత మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతారో అంత కృతజ్ఞత నిజంగానే మీ మనసులో ఉంటుంది. మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత ఉంటే అంత మంచి ఫలితాలు మీకు అందుతాయి. కృతజ్ఞత అనేది ఒక భావన. కృతజ్ఞత అభ్యాసం చెయ్యమనడంలో ముఖ్య ఉద్దేశ్యం ఆ భావన మీలో నిలిచి ఉండాలని. మీలో ఆ భావం ఎంత నిశ్చలంగా ఉంటే మీ జీవితంలో అది అద్భుతాలను అంత వేగవంతం చేస్తుంది. న్యూటన్ సిద్ధాంతం అదే. మీరెంతిస్తే అంతే పొందుతారు. అంటే మీలో కృతజ్ఞతాభావం పెంపొందిన కొద్దీ మీకు దక్కే ఫలితాలు కూడా ఎక్కువవుతాయి. మీ కృతజ్ఞతాభావం సత్యమైనది, నిజాయితీ అయినది అయితే మీ జీవితంలో మార్పు కూడా త్వరగా వస్తుంది. కృతజ్ఞత చెప్పడాన్ని అభ్యాసం చెయ్యడం ఎంత సులువో తెలిసిన కొద్దీ అది మీ జీవితంలో తెచ్చే మార్పు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు పాత మార్గాలలోకి అస్సలు వెళ్ళరు. మీరు కొంచెం కృతజ్ఞత అభ్యాసం చేస్తే మీ జీవితమే మారిపోతుంది. అదే మీరు ప్రతిరోజు మరింతగా అభ్యాసం చేస్తే మీ జీవితం అనూహ్యంగా మారిపోతుంది. మీరు ఎన్నడూ ఊహించనంతగా మారిపోతుంది. విన్నారు కదా? కృతజ్ఞత అనేది చెప్పడం కష్టమైన పని కాదు, అస్సలు కానే కాదు.
ఆ కృతజ్ఞత కూడా మనస్ఫూర్తిగా ప్రేమగా చెబుదాం. దాని వలన మన జీవితం ఎంత వేగవంతంగా మారిపోతుందో మనకే తెలుస్తుంది. ఆ ఆనందాన్ని అనుభవిద్దాం. ఎందుకు మన చేతుల్లో ఉన్నదాన్ని మనం సాధించుకోలేము? కష్టమేం పడక్కర్లేదు. మనసు పెడితే చాలు. ప్రేమమయంగా మార్చుకుంటే చాలు మన జీవితాన్ని. మన జీవితం పూలబాటగా మారిపోతుంది. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. అభ్యాసం మొదలు పెట్టేశారు కదా ఈరోజు.